హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అప్పుని అనామిక కిడ్నాప్ చేసింది కదా. అక్కడ అనామిక అప్పుతో ఇలా అంటుంది, ఇంత చేసిన నేను నా వల్ల ఏం కాదని అనుకుంటున్నావా అనేసి అంటుంది అనామిక. నువ్వు నన్ను కిడ్నాప్ చేసి ఏం సాధిస్తావు అనేసి అంటుంది అప్పు. చాలా వరకు ఇది నా గెలుపు, ఎందుకంటే నీ మీద వేసిన నింద, ఇప్పుడు నువ్వు పెళ్ళి నుంచి లేచిపోయావని నీ పైన పడే ముద్ర, ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది చాలదా నాకు నిన్ను ఇలా అవమానించడానికి అనేసి అంటుంది అనామిక. ఇప్పటికే రుద్రాణి ఆంటీ వాళ్ళు నీ గురించి అక్కడ పుకార్లు లేవదీసే ఉంటారు, ఇంకా నిన్ను బ్యాట్ చేసే ఉంటారు అనేసి చెప్తుంది అనామిక అప్పుతో. అక్కడ రుద్రాణి కూడా ఇలాంటి విడ్డూరం నేను ఇక్కడ చూడలేదు బాబు అనేసి వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు మరి పెళ్లి కూతురు ఏమై ఉంటుంది అని పక్కన వాళ్ళు అడుగుతుంటారు. అప్పుడు రుద్రాణి, మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు ఆలోచించండి ఒక్కసారి. పెళ్లి పీటల మించి పెళ్లి పిల్ల ఎటో వెళ్ళిపోయింది అంటే లేచిపోయిందనే అంటారు అనేసి అంటుంది రుద్రాణి. అప్పుడు అనామిక అప్పుతో ఇలా అంటుంది, ఈ మాత్రం చాలదా నాకు నీ మీద గెలుపు, నేను గెలిచాను అనడానికి అనేసి అంటుంది అనామిక. అప్పు, నిన్ను కళ్యాణ్ని జీవితాంతం పెళ్ళి పెటాకులు లేకుండా నాలానే ఉంచేస్తాను అనేసి అంటుంది. నిన్ను చూస్తుంటే పౌరాణిక కథల్లో చూసినట్టు ఉంది. నువ్వు దీనివల్ల ఏం సాధిస్తావు? దీనివల్ల నీకేం లాభం అని అంటుంది అప్పు. నాకు లాభం అవసరం లేదు, మీకు నష్టం జరిగితే చాలు అని అంటుంది అనామిక. మీ ఇంట్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా, ఇప్పటికే నిన్ను ఒక బజార్ దాన్ని చూసినట్టు చూస్తున్నారు బయట. అలాగే నువ్వు కూడా ఆడపిల్లవే కదా, నీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, నీ మీద కూడా మచ్చ పడిపోతే ఎలా ఉంటుంది? నేను ఇప్పటికే చాలామంది హోటల్కి వస్తావా అనేసి అడుగుతున్నారు. ఇంకా ముందు ముందు ఇలా పెళ్ళి పెటాకులు లేకుండా ఉంటే అలానే జరుగుతుంది. నువ్వు అలా అన్నవారికల్లా కొట్టుకుంటూ పోయి పోలీస్ స్టేషన్లో పడతావు. ఇప్పుడు నువ్వు సంబరపడుతున్నావు కావచ్చు, నువ్వు ఈ విషయం తెలుసుకున్నాక చట్టం నిన్ను ఘోరంగా శిక్షిస్తుంది, అప్పుడు తెలుస్తుంది అంటుంది అప్పు. నువ్వు ఒక చెడిపోయిన అమ్మాయివని దుగ్గిరాల వాళ్ళు కూడా నేను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు అనేసి వార్నింగ్ ఇస్తుంది అప్పుకి. మీ కుటుంబం గురించి తెలిసి ఊళ్ళో కూడా మిమ్మల్ని వెలివేస్తారు. అప్పుడు నువ్వు మీ మమ్మీ ఏం చేయలేక ఏదో ఒక రోజు విషం తాగి చనిపోక తప్పదు అనేసి అంటుంది అనామిక. కావ్యరాజ్ని, ఏమండి అప్పు దొరికిందా, కనిపించిందా అనేసి అడుగుతుంది. కనిపించలేదు అనేసి చెప్తాడు రాజ్ పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాడు. పోలీస్ స్టేషన్కి కాల్ చేసి, నా మరదలు ఇలా తప్పిపోయింది, పెళ్ళి ఈరోజే తనది, మా వైఫ్ వాళ్ళ చెల్లి, ఈరోజు పెళ్ళి పెట్టుకున్నాము, తను రెడీ అవుతున్న రూమ్ నుంచి హఠాత్గా కనబడకుండా పోయింది, తన సొంతంగా తాను మాత్రం ఎటు వెళ్ళలేదు అనేసి చెప్తూ ఉంటాడు ఎస్ఐకి. తనకు పెళ్ళి ఇష్టమేనా అనేసి అడుగుతాడు ఎస్ఐ. తను ఇష్టంగానే చేసుకుంటుంది, సడన్గా ఇలా కనిపించకుండా వెళ్ళిపోయింది, ఎవరో బలవంతంగా తీసుకెళ్లారు అనేసి చెప్తాడు రాజ్. ప్లీజ్ ఈ కేసుని కొంచెం ప్రైవేట్గా తీసుకొని కొంచెం దర్యాప్తు చేయండి అనేసి చెప్తాడు రాజ్. కావ్య రాజ్ని ఇలా అంటుంది, ఏమండి వీళ్ళు ఎప్పుడు వెతుకుతారో ఎప్పుడు దొరుకుతుందో అప్పు, రుద్రాణి మాత్రం మా అమ్మ వాళ్ళను బతకనిచ్చేలా లేదు, తను లోపల నిందలు వేస్తూనే ఉంటుంది, ఏదో ఒక సూటిపోటి మాటలతో నిందిస్తూనే ఉంటుంది, ఇవన్నీ నేను చూడలేకపోతున్నా అనేసి అంటుంది కావ్య. నేను కూడా ట్రై చేస్తున్నా కదా, వెతుకుతున్నా కదా, చూద్దాం, నువ్వు ఇప్పుడే టెన్షన్ పడకు అనేసి అంటాడు కావ్యని. నేనేటైనా వెళ్ళి వెతుకుతాను అనేసి అంటుంది కావ్య. నువ్వు ఒక్కదానివి ఎటెళ్ళి వెతుకుతావు, కొంచెం టైం ఇవ్వు, ఇప్పుడే ఎస్ఐకి చెప్పా కదా, తను దర్యాప్తు స్టార్ట్ చేస్తాడు, కొంచెం తను ఎక్కడుందో కొంచెం క్లూ దొరికాక ఇద్దరం వెళ్ళి వెతికి తీసుకొద్దాం అనేసి చెప్తాడు రాజ్. కళ్యాణ్ మండపానికి బయలుదేరి వస్తుండగా తనకి మధ్యలో బంటి కింద పడిపోయి కనిపిస్తాడు. సడన్గా తనని చూస్తే ఏమైందో అనేసి సడన్గా దిగి బంటి దగ్గరికి వస్తాడు. బంటిని లేపి, ఏమైంది బంటి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అనేసి అడుగుతాడు కళ్యాణ్. బంటి లేచాక, అన్నయ్య అప్పుని కిడ్నాప్ చేశారు అనేసి చెప్తాడు. అసలు ఏం జరిగింది బంటి అనేసి అడుగుతాడు కళ్యాణ్. అప్పు అక్క రూమ్లో రెడీ అవుతుండగా ఎవరో వచ్చి మత్తు ఖర్చు పెట్టేసి ఫేస్కి తనని తీసుకువెళ్ళారు, అదంతా నేను చూడలే, కానీ
తనని రౌడీ వాళ్ళు ఎత్తుకొని వెళ్తుండగా ఈ బంటి చూస్తాడు. అదే విషయం చెప్తాడు. కాకపోతే కారులో అనామిక కూడా కనిపిస్తుంది. అప్పుని కిడ్నాప్ చేసింది అనామికనే. నేను ఆ కారు వెంట పరిగెత్తాను. కాకపోతే నాకు వాళ్ళు అందలేదు. నేను ఇలా స్లిప్ అయి ఇక్కడ పడిపోయాను అనేసి చెప్తాడు బంటి కళ్యాణ్కి. ప్లీజ్ అన్నయ్య నీకు దండం పెడతాను, అప్పుని ఎలాగైనా కాపాడు, ఎక్కడుందో తెలుసుకో అనేసి అడుగుతాడు బంటి కళ్యాణ్ని. అప్పుని రౌడీ వాళ్ళు కిడ్నాప్ చేసి బయట ఎత్తుకొని వెళుతుండగా బంటి ఎదురుగా వస్తాడు. అలా బంటి ఆ అమ్మాయి ఎవరో అని అనుకుంటాడు. తనని కారులో వేశాక అనామికని చూస్తాడు బంటి. తర్వాత అప్పుని కూడా చూస్తాడు. ఇక అప్పుని కిడ్నాప్ చేశారనేసి ఆ కారు వెంట పరిగెత్తుతాడు. ఎంత పరిగెత్తి ఎంత అక్కయ్య అని పిలిచినా కూడా వాళ్ళు చూడరు బంటిని. అలాగే బంటి కాల్ స్లిప్ అయ్యి అక్కడ పడిపోతాడు. తలకి దెబ్బ తాకడంతో స్పృహ కూడా కోల్పోతాడు. అనామిక కిడ్నాప్ చేసిందని అన్న విషయం బంటికి అర్థమైపోతుంది. ఇదంతా కళ్యాణ్కి చెప్తాడు. రాజ్ కావ్య వాళ్ళు మండపానికి వస్తారు. వాళ్ళని అలానే చూస్తూ ఉంటారు అందరూ. ధాన్యలక్ష్మి ఏంటి వస్తున్నారా? అప్పు దొరకలేదా ఏంటి? మీరే తప్పించేసి వస్తున్నారా, దాచిపెట్టేసి వస్తున్నారా, ఆల్రెడీ పెళ్ళి చేసే వస్తున్నారా అనేసి అని అంటుంది ధాన్యలక్ష్మి కావ్య వాళ్ళని. అప్పుడు రాజ్ పెళ్ళి చేసే వస్తున్నాం, నిజంగా ఆ కళ్యాణ్ ఒప్పుకున్నట్లయితే ఇప్పటికీ పెళ్ళి చేసేవాళ్ళమే, కాకపోతే వీళ్ళు ఒప్పుకోక పెళ్ళి ఇంకా చెయ్యలేదు అనేసి అంటాడు రాజ్. అప్పుడు రాజ్ అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు అపర్ణకి కోపం వచ్చి ఆగు ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటుంది. నువ్వు నా కొడుకునే నిందిస్తున్నావా అని అంటుంది అపర్ణ. అక్క నేను నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ప్రకాశం నువ్వు నీ కొడుకు జీవితం బాగుండాలని కోరుకునేదానివే అయితే వాడిని పెళ్ళి పెటాకులు చేసేదానివే కాదు. ఆ అనామికను అలా క్రియేట్ చేసి వాని భవిష్యత్తుని నాశనం చేసేదానివే కాదు. ఆ అనామిక నువ్వు కలిసి ఇలా చేశారు అనేసి ప్రకాశం తిడుతూ ఉంటాడు. స్వప్న అప్పుడు అందులో మా రుద్రాణి అత్తయ్య పాత్ర కూడా ఉంది, ఈ మా అత్తయ్య లేకపోతే వాళ్ళ లైఫ్ అలా అయ్యేదే కాదు అనేసి అంటుంది స్వప్న. ఇవన్నీ కాదు, రాజ్ అప్పు దొరకలేదా అనేసి అడుగుతాడు సుభాష్. దొరకలేదు డాడీ అనేసి చెప్తాడు రాజ్. అప్పుడు కనకం ఏడుస్తూ ఉంటుంది. అబ్బా మీరు ఇక్కడ అప్పు ఏం తెలియనట్టు ఉంది, అక్కడ నడిపించాల్సినవన్నీ నడిపించేసింది, అక్కడ అన్నీ రెడీగా పెట్టుకొని ఇలా చేసింది అప్పు అనేసి నిందలు వేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇలా చేసి అప్పు నా కొడుకుని పెళ్లి చేసుకొని వాని లైఫ్ స్పాయిల్ చేయాలనే చూస్తుంది, వాని జీవితాన్ని నాశనం చేయాలనే చూస్తుంది అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు స్వప్నకి కోపం వచ్చి నీ కొడుకు జీవితం నాశనం చేయాలని అప్పు కోరుకునేదైతే కోర్టుకు వచ్చి అనామిక నుంచి విడాకులు ఇప్పించేదే కాదు అనేసి అంటుంది స్వప్న. అప్పుడు రుద్రాణి కూడా వీళ్ళ కుటుంబం గురించి ఎవరికి తెలియదు, వీళ్ళ కుటుంబం అంతా ఇంతే అని నిందిస్తూ ఉంటుంది. హే ఆపండి అనేసి అంటాడు పెళ్లి కొడుకు రాజేష్. అసలు మీరు మీ కుటుంబం గురించి తవ్వుకుంటున్నారే తప్ప ఇక్కడ నేను ఒకడు ఉన్నా అని నా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? నేను అప్పు గురించి ఇంత తెలిసినా కూడా నమ్మలేదు, ఎవరిని చెప్పినా నమ్మకుండా ఇంత దూరం తీసుకొని వచ్చాను. అయినా కూడా అప్పు ఇలా చేస్తుంది అని అనుకోలేదు, పెళ్లి బిడ్డల మించి ఇలా వెళ్తుంది అని అస్సలు ఊహించలేదు. ఇంత తెలిసాక కూడా ఈ పెళ్ళి నేను చేసుకుంటే నా అంత వేస్ట్ ఫెలోనే ఉండడు అనేసి అంటాడు రాజేష్ కోపంగా. నేను ఒకవేళ తనని పెళ్లి చేసుకున్నా కూడా రోజొకటి హోటల్కి పిలుస్తాడు అనేసి అంటాడు రాజేష్. అప్పుడు అందరూ షాక్ అవుతారు. ప్లీజ్ బాబు నీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి నా బిడ్డ గురించి అని కృష్ణమూర్తి ప్రాధేయపడతాడు. ఇంత జరిగాక కూడా ఆ పెళ్లి కూతురు వస్తుందనే ఆశ లేదు, ఒకవేళ వచ్చినా కూడా నేను చేసుకోను, అలా చేసుకున్నా కూడా నా పరువు పోతుంది అని అంటాడు రాజేష్. వాళ్ళ మమ్మీ కూడా ఇంత ఘోరమైన కుటుంబం ఇలా దొరుకుతుంది అని అస్సలు ఊహించలేదు, ఈ అమ్మాయిని కోడలుగా చేసుకుంటే నా తోబుట్టువులు కూడా నా ఇంటి గడప కూడా తొక్కరు అనేసి అంటుంది. ఇప్పటికే ఆ దేవుడు నాకు మంచి చేశాడు, ఈ పెళ్ళి జరగకుండా ఆపేశాడు, లేకపోతే రోజు ఒకరు క్యూ కట్టేదేమో హోటల్కి రమ్మంటాడు రాజేష్. అప్పుడు రాజేష్ వాళ్ళ డాడీ కూడా మేము కోటీశ్వర్లం కాదేమో, కాకపోతే మాకు సంస్కారం ఉన్న కుటుంబం, ఇలాంటి కుటుంబాన్ని మేము వియంకులుగా అస్సలు అంగీకరించలేము, మాకు ఈ పిల్ల వద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కనకం కృష్ణమూర్తి అది తట్టుకోలేక అక్కడనే కుప్పకూలిపోతారు, అలా ఏడుస్తూ ఉంటారు.
అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ రుద్రానికి ధాన్యలక్ష్మికి గడ్డి పెడుతుంది. మీరు అసలు ఆడపుడికే పుట్టారా? మీకు కొంచెం కూడా అన్నం తినట్లేదా? గడ్డి తింటున్నారా? ఎందుకు ఇలా మాట్లాడారు? మీరు మీ గురించి ఇంత ఘోరంగా లాస్ట్కి వాళ్ళు ఏమన్నారో మీకు తెలుసా? మీ ఈ వియ్యంకుల వాళ్ళే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అనేసి అనుకుంటూ వెళ్ళిపోయారు. మీరు అసలు మనుషులేనా? ఇప్పటికైనా మీకు బుద్ధి రాలేదా అనేసి తిడుతూ ఉంటుంది. ఒక ఆడపిల్ల వాళ్ళని ఇంత ఘోరంగా మాట్లాడతారా? ఏంటి ధాన్యలక్ష్మి, ఊక ముసుగేసుకున్నామని మాట్లాడుతున్నావు? ఆ ముసుగు వేసింది నీ పక్కన ఉన్న రుద్రానినే కదా, అది మర్చిపోయావా? ఏంటి రుద్రాని, నీ కొడుకు అంత మంచోడు అని అనుకుంటున్నావా? స్వప్నాన్ని లేచిపోయి పెళ్లి చేసుకున్నావు, లేచిపోయి వచ్చావు అనేసి అంటున్నావు. తన అలా లేచిపోవడానికి కారణం నీ కొడుకు కాదా? నీ కొడుకు ఏమన్నా మంచివాడా? ఎంతమంది అమ్మాయిల్ని వెంటేసుకొని తిరగతలేడు? నేను అవన్నీ బయట పెడితే ఎలా ఉంటుంది రుద్రాని అనేసి అంటుంది రాజు వాళ్ళ నానమ్మ. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అనామిక ఆ మండపంలో జరిగిందంతా తెలుసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా, అలా జరిగిందా? అవునా, నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అప్పుని నిందలు వేస్తూ వెళ్ళిపోయారా? అప్పు లేచిపోయింది అని నమ్ముతున్నారా? ఆ రుద్రాని అలా మాట్లాడిందా అని అనుకుంటూ అవన్నీ తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుకు చెప్తుంది. నిన్ను అందరూ నిందిస్తున్నారు, ఎటో లేచిపోయింది అని నిందిస్తూ అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోయారంట. ఆ పెళ్లి కొడుకు కూడా ఈ పిల్ల వద్దు అనేసి వెళ్ళిపోయాడంట అని చెప్తుంది. ఇప్పటికే అప్పు కళ్యాణ్ పెళ్ళి అయిపోయే ఉంటుంది. ఈ మూడో దాన్ని కూడా కట్టపెడితే కానీ లెక్క సరిపోదు కావచ్చు అని అంటుంది రుద్రాని. అప్పుడు కళ్యాణ్ వాయిస్ వినబడుతుంది, స్టాప్ ఇట్ అనేసి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.